పాకిస్తాన్ ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా క్యాచ్ల విషయంలో మాత్రం ఆ జట్టు దారుణంగా ట్రోల్స్ గురవుతుంటుంది. గాల్లోకి లేచిన బంతిని పట్టుకోవడానికి ఇద్దరు ఫీల్డర్లు ఒకేసారి వెళ్లారా? ఖచ్చితంగా ఆ తర్వాత రోజు సోషల్ మీడియాకు పెద్ద ట్రోలింగ్ మెటీరియల్ అవుతారు. ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. పాపం ఇప్పుడు నెట్టింట ఒకటే ట్రోల్స్ వస్తున్నాయి. మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్లో భారత జట్టుతో తలపడిన పాకిస్తాన్ జట్టు చివరి ఓవర్లో ఫీల్డింగ్లో ఘోర తప్పిదం చేసింది. ఆ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. టీమిండియా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రిచా ఘోష్ స్ట్రైక్లో, కాంతి గౌడ్ నాన్ స్ట్రైక్లో ఎండ్లో ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్ డయానా బైగ్ వేసిన షార్ట్ బంతిని రీచా గాల్లోకి లేపింది. ఫీల్డర్ నవాజ్ దానికి పరిగెత్తి వచ్చి క్యాచ్ పట్టే ప్రయత్నం చేసింది. అదే సమయంలో పర్వేజ్ కూడా వెనుక నుంచి పరిగెత్తుకు రావడంతో ఇద్దరు ఢీకొని సులభమైన క్యాచ్ను వదిలేశారు. ఈ గందరగోళం మధ్య రీచా ఒక రన్ తీసుకోగా తర్వాత కాంతి గౌడ్ బెగైపై బౌండరీ చేసింది. అయితే అదే ఓవర్లో బైగ్ తన తప్పిదాన్ని సరిదిద్దుకుంది. ఆమె వరుసగా గౌడ్, రేణుకా సింగ్లను అవుట్ చేస్తూ భారత్ను 50 ఓవర్లలో 247 పరుగులకే ఆల్అవుట్ చేసింది. ఈ ఫీల్డింగ్ మిస్టేక్ పై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఫీల్డింగ్ కి ఇది ఒక కల్ట్ క్లాసిక్ మూమెంట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మ్యాచ్ లో మరో విచిత్ర ఘటన కూడా చోటు చేసుకుంది. మైదానంలో కీటకాలు రావడంతో ఆటలో అంతరాయం కలిగించారు. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న సమయంలో రెండు వైపులా మైదానంపై పెద్ద సంఖ్యలో కీటకాలు ఎగురుతూ వచ్చాయి. ఈ కీటకాల వల్ల ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పాకిస్తాన్ బౌలర్ నస్రా సంధు తన టవల్తో కీటకాలను పదే పదే తొలగించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేసి కీటకాలను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కీటకాల సమస్యను తగ్గించడానికి పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా స్వయంగా రంగంలోకి దిగింది. ఆమె స్ప్రే బాటిల్ తీసుకుని గాల్లోకి కీటకాలపై స్ప్రే చేయడం ప్రారంభించింది. ఈ సమయంలో అంపైర్లు డ్రింక్స్ విరామం ప్రకటించడంతో ఆట నిలిచిపోయినా సమయం వృధా కాలేదు. మొదట స్ప్రే చేసినప్పటికీ కీటకాల బెదడ తప్పకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను సుమారు 15 నిమిషాల పాటు నిలిపివేశారు. ఆటగాళ్లు, అంపైర్లు మైదానం నుంచి బయటకు వెళ్లారు.